హలో అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఇలాగైతే శ్రావణ శుక్రవారం రోజు పూజ చేసుకున్నాం కదా, నేను ఎట్లా చేశాను అనేది కొంచెం సింపుల్గా ఏదో నాకు వచ్చినంతలో చేశాను. నాకు చెప్తూ ఉంటానంటే నాకు అంత పూజలు గీజలు ఎక్కువ రావు. సింపుల్గా కొంచెం చేసుకున్నాను. ఇల్లును తుడిచేసుకొని నైటే నేను వీడియోలో చూపెట్టాను కదా, క్లీనింగ్ అవన్నీ చేసేసి తడిగుడ్డ మాప్ పెట్టేశాను ఇల్లంతాను అని చెప్పేసి మార్నింగే దేవుడి సామాన్లు అవన్నీ తోమేసుకున్నాను అనమాట. ఇలాగ పూలు కూడా పూసాయి. ఈరోజు పూజకి సరిపోయాయి అన్ని పూలు మన గార్డెన్లో అయితే ఫుల్గా వచ్చేసాయి అన్నమాట. తులసి చెట్టు కూడా ఇది బాగా పెరుగుతూ ఉంది. దీన్ని ఇంకొక కుండీలోకి మార్చాలి. ఆ కింద రాళ్ళు అవి బాగలేవండి, బాగా చేయాలి దాన్ని. అవి అన్నీ చాలా ఉన్నాయి ఇంట్లో మార్చాల్సినవి అంతాను. ఇంకా అంతా మామూలుగా మనం చేసుకుంటాం కదా, అట్లాగే అంత పసుపు గడపలు అవన్నీ పూజ చేసుకొని నేను చెప్తుంటాను కదా, నాకు ముగ్గులు బాగా పెట్టేదాన్ని, నాకు వస్తాయి చిన్న చిన్న ముగ్గులు బాగానే వస్తాయి పెట్టేదానికి. మాకు ఇక్కడ ప్లేసు అది బాగలేదు, అందులో కనిపించదు. బయట ముగ్గు వేద్దాను కానీ ముగ్గు పిండి అయిపోయి ఉండింది. మా వారు కూడా లేరు. ఈ ట్రిప్కి ముగ్గురైతోనే గీసి ముగ్గేసాను అనమాట. నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం అప్పుడన్నా నేను ఈసారి ముగ్గు తెచ్చి వేస్తాను. ఇంకా ఇవన్నీ క్లీన్ చేసేసాను కదా. మొత్తం అయితే కిచెన్ క్లీన్ చేయలేదండి. ఇంకా నిన్న చెప్పాను కదా మీకు, టీవీ ఏరియా, లివింగ్ రూము అవి క్లీన్ చేసేసరికి నాకు టైము సరిపోయింది, లేట్ అయిపోయింది. కిచెను ఇంకా రేపు సాటర్డే రోజైనా సండే రోజైనా కొంచెం వీలుని బట్టి అప్పుడు చేద్దాంలే అని అయితే అనుకున్నాను నేను. ఇంకా ఇవన్నీ ఇలాగ పూజించుకుంటా ఉన్నాను. చిన్నప్పుడైతే ఫ్రైడే అయితే మాకు పల్లెల్లోనే రోళ్ళు, రోకళ్ళు, పత్రాలు అవన్నీ ఉండేది. అవన్నీ కడిగేసి శుభ్రంగా బొట్లు అవి పెట్టేవాళ్ళం అనమాట పల్లెల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు మా ఇంట్లో రోల్ అయితే ఆ చిన్న రోలే ఉన్నది. అది ఎప్పుడో ఒకసారి కొన్నాను నేను. ఇంకెలాగా స్టవ్ చుట్టూ కూడా ముగ్గు పెట్టేశాను. బాగా గీయడానికి రాలేదు. ఈసారి పెయింట్ తెచ్చి వేయాలా అనుకుంటున్నాను. జారిపోతుంది, అది నున్నంగా ఉంది కదా, ముగ్గురైతో గీస్తే జారిపోతుంది. అదేదో అంటారు కదా, ఒక పిండితో కూడా అలాగ వేస్తారు, నాన్ పిండో ఏదో, నాకు ఐడియా లేదు. వీడియోలో ఏడో చూశాను. ఇక్కడ ఈ కిచెన్ ఏరియా అంతా మాత్రం క్లీన్ చేస్తూ ఉంటాను నేను, వీడియోలో చూపెడతా ఉంటాను కదా. చేసి శుభ్రంగా స్టవ్ అదంతా పూజించుకొని అక్కడ ముగ్గు పెట్టేశాను. ఇదైతే పూలు చూడండి ఎన్ని పూలు వచ్చాయో. మొత్తం మన పూజకి కావాల్సిన పూలు వచ్చాయి. ఇలాగా అన్నీ పూలు కోసేసుకొని కొంచెం మన ఇంట్లోనే చిన్న చిన్నవి వాకిట్లో చెమ్ము పెట్టి, రాగి చెమ్ము పెట్టి అందులో పూలు, పసుపు, కుంకుమ వేస్తారు కదా, అవి కొంచెం చిన్న, దాన్ని ఏమంటామో, ఒక పళ్ళెంలో లాంటి గిన్నె ఉంటుంది కదా, అందులోనే వాటర్ పోసి పూలేసి అక్కడ పెట్టాను అనమాట. ఆ టీవీ కాడ అక్కడంతా బాగున్నాయి కదా. ఈ మనీ ప్లాంట్ను కూడా నేను అలాగా సెట్ చేశాను, గ్లాస్లో వేసి నేను చూపెట్టాను కదా. ఇంకా దేవుడి సామాన్ కూడా మార్నింగే చెప్పాను కదా, అన్నీ తోమేసి ఆరబెట్టున్నాను. ఇవన్నీ తుడిచేసి పూజించుకొని ఇవన్నీ దేవుడి రూమ్లో సెట్ చేసేసి, ఆ పూలన్నీ చెప్పాను కదా కొంచెం ఆ వాటర్లోనే అలాగా వేసాను. కొంచెం బాగుంటుంది, ఫెస్టివల్ లాగా కదా. ఇంకేం పెద్ద డెకర్ సామాన్లు మన ఇంట్లో అయితే ఏం లేవులేండి, తెచ్చుకోవాలి చిన్నగా, ఒక్కొక్కటి తెస్తాను నిదానంగా.
ఇలాగైతే చేసుకున్నాను. సింపుల్గా నాకు నేను చేయగలిగిన అంతలో పూజ చేసుకున్నానండి. నాకు హంగామాగా చెప్తూ ఉంటాను కదా, అట్లాగంతా నాకు రాదు అసలు. అది నేను చేయాలా అంటే ఇంతే సింపుల్గా ఇలాగే. కాకపోతే ఇంకా వరలక్ష్మి వ్రతం అలాంటప్పుడైతే ఇంకా కొంచెం ప్రసాదాలు చేసుకుంటాను. ఒక ముత్తైదువులకి ఒక 5 మందికి పసుపు కుంకాలు ఇస్తాను. అది మాత్రం నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను. నా పెళ్ళైనప్పటి నుంచి కూడా వ్రతం అంటే వ్రతం చేసి అలాగంతా ఏం లేదు. దేవుడి కాడ అమ్మవారి కాడ పెట్టుకుంటాను. అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం అవి చదువుకుంటాను. ఇంకా ఆ పసుపు కుంకుమ ముత్తైదువులను పిలిచి జాకెట్టు అవి ఇస్తాను. నాకు అంతవరకే తెలుసు పూజలు. నాకు ఇంకా మిగతావి అయితే ఏమీ రాదు, ఏమనుకోవకండి. నేను అలాగా చేస్తూ ఉన్నానని నాకు చేతనైందంతే ఫస్ట్ నుంచి కూడా. ఇలాగ రాగచెంబులో ఇలా పసుపు కుంకుమ పూలు అవి వేసుకొని వాకిటి దగ్గర పెడితే మంచిది అని వేరే వీడియోల్లో చూశాను నేను. చాలామంది మా బంధువుల ఇళ్ళ దగ్గర కూడా వెళ్ళినప్పుడు నేను చూశాను అనమాట పెట్టుంటే. సరే మన ఇంట్లో కూడా ఉంది కదా పెడదాము. కొంతమంది అదే నేను అనేది, నాకు తెలియనివి ఎవరైనా చెప్తే నేను నేర్చుకుంటాను. ఎక్కడన్నా చూసినా కూడా నేను అడిగి తెలుసుకొని నేర్చుకుంటూ ఉంటాను. అది మాత్రము ఇదండి. చూడండి ఎలాగనిపించింది, మీరు ఒక కామెంట్ చేయండి నాకు. అన్నీ బయట పసుపు కుంకాలు అవన్నీ పూజించాక ఇంకా లోపల దేవుడి పటాలకు కూడా పూలన్నీ ఇలాగ పెట్టేసి ప్రసాదాలు అయితే నేనేం చేయలేదు. కొంచెం పాలు కాసి అటుకులు పంచదార అందులో వేసాను, పెట్టాను. ఇంకా వచ్చేసి అరటిపండ్లు టెంకాయ అంతే. ఈ ట్రిప్ అయితే ఇవే చేశాను. ఇంక నేనేమి ఎక్కువైతే చేయలేదు. అప్పటికే నేను మార్నింగు అంటే లేయడమే 6 అలాగైంది. లేచి ఇంకా అవన్నీ బయటంతా శుభ్రం చేసుకొని చెట్లకంతా నీళ్లు పట్టుకొని అవన్నీ చేసుకొని ఇవంతా క్లీన్ చేసుకొని దేవుడి రూమ్లో ఇవన్నీ చేసుకునేసరికి నాకు 10 అయిపోయింది. 10:30 అలాగ అయిపోయింది. అలాగ కొంచెం అష్టోత్తరం అలాగ చదువుకున్నాను. లక్ష్మీదేవికి అలా పూజ చేసేసుకున్నానండి సింపుల్గా. మీరందరూ ఎలా చేసుకున్నారు అనేది ఒక కామెంట్ చేయండి. నాకైతే ఇంతే వచ్చండి, మరి ఇంకేం అనుకోవకండి. నాకు పెద్ద పెద్ద పూజలు అయితే ఏమీ రావు నిజంగా కూడా. నాకు అసలు అది మాత్రం నాకు ఎప్పటి నుంచి రాదు. ఈ సింపుల్గా ఇట్లాగే చేస్తాను నేనైతే. అయిపోయింది. పూజ అయిపోయాక ధూపం వేసాను. ఇల్లు అంతా బొగ్గులు మా అమ్మ ఒకసారి ఇచ్చింది. మా అమ్మ ఇంటి దగ్గర ఉంటే కొంచెం ఆ బొగ్గులన్నీ కలెక్ట్ చేసి 2 ఇచ్చిందనమాట. అప్పుడప్పుడు ఇంట్లో ధూపం వేసుకోమ్మా అని చెప్పి. ఏంటంటే మేము గోకర్ణ వెళ్ళాం కదా, అంతకుముందు నా పాత వీడియోలో ఉంటాయి. గోకర్ణలోనే అక్కడ అమ్ముతారు సాంబ్రాణి అంటాం కదా, ఏమంటారు మీరందరూ నాకు తెలియదు. మా సైడ్ అయితే సాంబ్రాణి అంటారు. ఆ పచ్చ బాక్స్ నిండా ఉంది. అవి చాలా రకాలు ఉంటాయండి అక్కడ. గోవు పేడతో చేసినవి, రోజ్ వాటర్తో చేసినవి, అట్లాగా చాలా రకాల ఉంటుందన్నమాట సాంబ్రాణి. మేము అవి కొంచెం అన్నీ కలిపి ఒక 400కో 500 రూపాయలకో తెచ్చాను నేను అప్పుడు. అలాగా మొత్తం ఇల్లంతా ధూపం అయితే వేశాను. అప్పుడప్పుడు ఇదైతే నాకు తెలుసు. అప్పుడప్పుడు నేను మామూలుగా కర్పూరము లవంగాలు వేస్తూ ఉంటాను ధూపంలాగా. అది నేను వేరే ఛానల్లో భక్తి ఛానల్లో చూశాను. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయేసి కొంచెం పాజిటివ్ ఎనర్జీ లాగా
వస్తుంది అని చెప్పి అందుకని ఇది మాత్రం ఎప్పుడైనా నాకు గుర్తొచ్చినప్పుడు చేస్తూ ఉంటాను. ఇంకా ఈ శ్రావణ మాసాలు కాబట్టి ఇది చేసుకుంటే కూడా మనకి మంచిది కదా అని చెప్పేసి చేసేసాను. అంతా 4 బెడ్రూముల్లోనే అన్ని రూముల్లో 4 రూముల్లో శుభ్రంగా ధూపం అయితే వేసాను అనమాట. ఇంకా ఆ పూజ అయిపోయాక టిఫిన్ అయితే మా వారి చేత బయట తెప్పించుకున్నాను. చేయలేదు, టైం లేదు, చేసేంత టైం అయితే లేదు. మా వారు తెచ్చిచ్చేసి వెళ్ళిపోయారు, అతను కూడా పని ఉందని. నేను ఈ పూజ అంతా అయిపోయాక తిన్నాక తర్వాత ఇది చీర చూపెడదామని ఇది తీశాను. ఇది నా దగ్గర కొత్త చీరే అనమాట. ఇది మామూలుగా మేమైతే ఇది వరకు శ్రావణ శుక్రవారాలు 4 శుక్రవారాలు వచ్చాయి. ప్రతి శుక్రవారానికి ఒక చీరని తీసుకునేదాన్ని. ఎప్పుడు ఉంటాయి. ఈ ట్రిప్ ఇంకా నేను శారీస్ తీయలేదు అసలు. నెక్స్ట్ వరలక్ష్మి వ్రతానికైనా ఒకటి తీసుకోవాలి. అది ఎప్పుడుదో ఇంట్లోనే ఉండిందనమాట, ఇందాక చూపించిన చీర. మా అమ్మకని తెచ్చాను. మా అమ్మకి అది నాకు వద్దమ్మా అనింది. సరే నేను కట్టుకుందాం ఈరోజు కొత్త చీరలాగా అని కట్టుకున్నాను. కానీ ఆ జాకెట్ అయితే గుచ్చుకుంటా ఉండిందండి. రోజుసేపు కూడా ఉంచుకోలేక మళ్ళీ ఈ కాటన్ చీర మార్చేశాను. నేను అసలు అట్లాంటివి ఉంచుకోలేకపోతున్నాను. ఈ మధ్య గుచ్చుకుంటా అట్లాగుంటే మాత్రము క్యారీ చేయలేకపోతున్నా. తర్వాత మార్చేసుకొని ఇది కట్టేసుకున్నాను కాటన్ చీర. ఈ జాకెట్ నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మీకు చూపెట్టాను, ఆ జాకెట్ అనమాట. ఇంకా టిఫిన్ అయి చేశాక స్ట్రాంగ్గా కాఫీ కలుపుకొని, మార్నింగ్ నుంచి కాఫీ కూడా ఏం తాగలేదని, టీ కూడా తాగలేదు. సరే కాఫీ కలుపుకొని తాగదామని కాఫీ అయితే కలుపుతూ ఉన్నాను. ఇవి కాఫీ కలుపుకుంటా ఆ జుట్టు అవి కూడా సరిగా ఆరలేదనమాట, ముందు పడిపోతూ ఉంది. అది మీకు నేను చెప్తూ ఉన్నాను, అవన్నీ క్లీన్ చేశాను కానీ దాంట్లో వాయిస్ సరిగా రాలేదని నేను చెప్తా ఉన్నా. ఇంకా కిచెన్ అది క్లీన్ చేయలేదు, రేపు క్లీన్ చేస్తాను, సాటర్డే రోజు క్లీన్ చేస్తాను వీలైతే, లేకపోతే తర్వాత రోజన్నా, అంటే నెక్స్ట్ వరలక్ష్మి వ్రతానికి ఇవన్నీ సర్దేసుకుంటే సరిపోతుంది అనేసి అనుకుంటా ఉన్నాను అనమాట. స్టిచ్చింగ్కి శ్రావణ మాసం కదండి, 1 జాకెట్లు వస్తూ ఉన్నాయి, అవి బ్యాలెన్స్ చేసుకుంటా చూసుకోవాలి. ఇంకా ఇదైతే ఈవినింగ్ జాజి పూలు అయితే ఇవి పూసాయి, పైన వెళ్ళి అందిన కాడికి కోసుకొచ్చాను. ఇంకా చాలా ఉన్నాయి, నాకైతే అవి అందవు, పడిపోతాను ఇలాగా కోసేటప్పుడు అని కొంచెం వచ్చాయి, అమ్మవారికి పెడదాము అని చెప్పేసి ఆ కొంచెం అయితే కోసుకొచ్చాను. ఈవినింగ్ మళ్ళీ అమ్మవారికి ఇవన్నీ పెట్టేసి పూజ చేసుకున్నాను సింపుల్గా. అంటే మార్నింగ్ ఆ దీపం వల్లే మళ్ళీ ఈవినింగ్ కొంచెం నూనె అవి వేసి దీపారాధనలాగా చేసుకున్నాను అనమాట. చూడండి జాజి పూలన్నీ అమ్మవారికి పెట్టాను. మంచి స్మెల్, ఇల్లంతా సూపర్ స్మెల్ వస్తుందండి, భలే అనిపించింది అసలు. నేను ఈ మధ్య అయితే ఒక 2-3 డేస్ నుంచి అలాగ కోసి టీవీ దగ్గర వేస్తూ ఉన్నాను. ఆ రూమ్లో అన్నిట్లోకి వెళ్తుంది ఆ వాసన, జాజి పూలు మాత్రం మంచి వాసన వస్తుంది. ఇంకా ఇదంతా నైట్ అన్నమాట. చూడండి అంతా ఎలాగుందో నైట్. నేను క్లీన్ చేశాను కాబట్టి ఇక్కడంతా చూడడానికి బాగా అనిపిస్తుంది, గందరగోళం లేకుండా. మీరందరూ శ్రావణ మాసం ఫస్ట్ శుక్రవారం ఎలాగ పూజ చేసుకున్నారు అనేది ఒక కామెంట్ చేయండి. ఎలాగనిపించింది ఈ వ్లాగ్ అనేది కూడా నాకు కామెంట్ చేయండి, వీడియో ఎలాగుంది అనేది. నేనైతే ఇదివరకు ఎప్పుడు ఇట్లాగా కూడా అంతగా కూడా చేయలేదు, కొంచెం పర్వాలేదు, ఈ ట్రిప్పు కొంచెం బాగానే చేశాను అనిపిస్తుంది. ఇంకా బాగా అయితే నా వల్ల కాదు. ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.